మొట్టమొదట మీకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఈ భయంకరమైన తెగుళ్ళ నుండి విడిపించి సజీవులకులో ఉంచి పండుగ సంబరాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహాభాగ్యం కొరకు చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మొదటిసారి ఎవరైనా వస్తే వారికి, అలాగే ఈ పండుగ సందర్భంలో ఈ కూడికను దర్శించడానికి పాల్పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పక్షాన మీకు కృతజ్ఞతలు శుభములు తెలియజేస్తున్నాను. మరి మా కుటుంబం పక్షాన కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. అయ్యగారు మరి చెరియన్ గారు ఇక్కడ ఉన్నారు. మరి దూరం నుండి అఖిల్ కుటుంబం, మరి నిఖిల్ కుటుంబం, షెరిల్ కుటుంబం, ఈ 3 కుటుంబాల కొరకు మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో మీకు నిండైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరి వారి కుటుంబాల పక్షాన కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అనేక విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగం నుండి మీకు శుభములు కలుగునుగాక. మరి ఇంత గొప్ప పరిచర్యను దేవుడిచ్చి నడిపిస్తున్న విధానం కొరకు నేను సదా కృతజ్ఞురాలను దేవునికి, మీకు. మీరు అనుదినము మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి అని అడిగితే నేను కూడా చెప్పగలను, ప్రార్థనే అని. ప్రార్థన ద్వారా ఈ పరిచర్య జరుగుతుంది. దేవుని అపారమైన కృప ద్వారా, సంకల్పం ద్వారా ఈ డిసెంబర్ మాసము ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా దైవ కార్యాలు చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. క్రిస్మస్ పండుగ ఇది మహా పండుగ. ఇది అందరి పండుగ. ఈరోజు మరి ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టి, అంటే మరి క్రైస్తవులు కారు, విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అమ్మా అని అంటే నేనున్నాను, నాది మాత్రం కాదు క్రిస్మస్, ఇది అందరి పండుగ అని చెప్పగానే వెంటనే చాలా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే ఇది అందరి పండుగ అనగానే చాలా సంతోషపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అంటే దాని అర్థం హౌ నాన్ క్రిస్టియన్స్ ఆర్ సో హ్యాపీ అబౌట్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఇది సర్వలోకం జరుపుకునే ఒకే ఒక పండుగ, అది క్రిస్మస్ పండుగ. యావత్ ప్రపంచం జరుపుకునే పండుగ. ఇది క్రైస్తవుల పండుగ మాత్రం కాదు. యేసు ప్రభువు లోకానికి రక్షకునిగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చినాడు. He came for all. That is the reason we say Christmas is for all. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 1 అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తున్నాడు. యేసు ప్రభు పుట్టుకలో చాలా చాలా గొప్ప మర్మాలు ఇమిడి ఉన్నాయి. నేను అది గ్రహిస్తున్న కొలది నేను చాలా సంతోషంతో నింపబడినాను, ఆత్మతో నింపబడినాను. వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ ద వర్డ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ జీసస్, ఐ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. నన్ను ఈ మార్గంలోకి ఆకర్షించింది మరి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమ మాత్రమే. ఎన్నో పుస్తకాలు యవనస్తురాలుగా చదివేదాన్ని. దేవుడే లేడని చాలా సంవత్సరాలు నేను దేవుని దూరంగా ఉండినాను. కానీ క్రీస్తు ప్రేమ ద్వారా ప్రార్థన ఆలకించే గొప్ప నామము యేసు నామం, అన్ని నామముల కంటే పైనామం. తాను పరలోక భాగ్యం వదిలిపెట్టి భూమి నుండి దిగి వచ్చినాడు. మరి ఆయన నరవతారిగా వచ్చినాడు. అందరూ మానవులు దేవుళ్ళు కావాలని ఆశపడతారు, కానీ దేవుడే మానవుడైనాడు. దేవునికి స్తోత్రం కదా. మానవ బుద్ధి, మానవ తలంపు, మానవుల ఆశ ఏంటంటే నేను ఒక దేవుడనై కూర్చోవాలి, దేవతనైపోవాలని. కానీ యేసు ప్రభు గొప్ప ప్రేమ, దేవుడై ఉండి కూడా తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చునేది గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి క్రిందికి చదివితే, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. తను తగ్గించుకున్నాడు, దేవుడు అతన్ని హెచ్చించినాడు. అన్ని నామంలో కంటే పై నామాన్ని ధరింపజేసినాడు. ఈ నామంలో మనం అడిగినవన్నీ కూడా పొందుకుంటున్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
మరి యేసు ప్రభువు నువ్వు విశ్వసించిన వారు ప్రతిది కూడా ఈ లోకంలో జయించగలరనే ఒక సత్యము నిన్న నాకు దేవుడు బయలుపరిచినప్పుడు అది క్రొత్తగా అనిపించింది. నేనెంతో సంతోషించినాను. దోస్ హూ బిలీవ్ జీసస్ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 16:33లో, మీరు భయపడవద్దు, మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. యేసు ప్రభు పలికిన మాటలు ఇవి ఎవ్వరు కూడా ఈ లోకంలో పలకలేదండి. అది నన్ను చాలా ఆకట్టుకుంది. ద థింగ్ దట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ దిస్ వే ఈజ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ uttered by him were not uttered by any other person. ఇంకెవరు కూడా యేసు ప్రభు మాట్లాడినట్టు మాట్లాడలేదు. యేసు ప్రభువు మాట్లాడినట్టు అధికారంగలంగా ఒక్కాణించి నిశ్చయంగా మాటలు ఎవరు విడుదల చేయలేదు. అంటే యేసు ప్రభువులో అట్టి గొప్ప అద్భుతమైన మరి ఆ శక్తిని మనము అనుభవిస్తాం. యేసు మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం కూడా శక్తివంతులమవుతున్నాం. యేసుప్రభు ఒక మాట అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహము కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడు. చూడండి, యేసు ప్రభువు అంటే యేసు ప్రభును గురించి వింటే కొందరికి ద్వేషం కలుగుతుంది, కొందరికి అభిమానం కలుగుతుంది. ఎవరు ద్వేషిస్తారు యేసును, ఎవరు ప్రేమిస్తారు యేసును అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై వచ్చినాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని యోహాను సువార్త 8:17లో చెప్తాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నో వన్ ఎవర్ అటర్డ్ సచ్ ఎ వర్డ్. ఇంతవరకు చరిత్రలో ఎంతోమంది యుగ పురుషులు దేవుళ్ళ పేరుతో వచ్చినారు, దేవతల పేర్లతో వచ్చినారు, కానీ ఎవరు కూడా ఈ మాట పలకలేదు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నో వన్ ఎవర్ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలాగే ఎవరు కూడా పలకలేదు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఇంతవరకు ఎవరు పలకలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నేను గొర్రెలు పోవు ద్వారం అని ఎవరు ఇంతవరకు పలకలేదు. ఐఎమ్ ద డోర్. నేను గొర్రెలు పోవు ద్వారం అని పలకలేదండి, ఎవరు పలకలేదు ఈ మాట. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఇంతవరకు ఎవరు పలకలేదండి. దేవుని స్తోత్రం. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని కూడా ఎవరు పలకలేదండి. అయితే ఇంకా మనం చూసినప్పుడు పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ఇంతవరకు ఎవరు పలకలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఇంతవరకు ఎవరు పలకలేదండి. యేసు మాత్రమే పలికినాడు. ఇంకా నిజమైన ద్రాక్షవల్లిని నేను అని నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నా యందుంటే మీరు నా సారమంతా పొందుకుంటారు, మీరు బహుగా ఫలిస్తారని ఇంతవరకు ఎవ్వరూ పలకలేదండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇది నన్ను చాలా ఆకర్షించింది ఈ మాటలు. అందుకే నేను ప్రభు మార్గంలో రాగలిగినాను. ఎవరు చెప్పలేని మాటలు యేసు ప్రభు నోటి నుండి మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఎవరి పుట్టుకలో కూడా జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి బంగారం సాంబ్రాణి బోళం అర్పించి వారు సాష్టాంగపడి సాగిలపడి ఆరాధించినట్టు, వారు యేసును చూడగానే మరి అత్యానంద భరితులైనట్టు ఎక్కడ ఏ సందర్భం చూడరు. నాకు అనిపిస్తుంది జ్ఞానమే వంగింది కదా. యేసు ప్రభు జ్ఞానానికి మితి లేదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుంటే నన్ను అడగండి అని అన్నాడు. అందరికీ ధారాళంగా ఇస్తానన్నాడు. నేను ప్రతిరోజు వల్లిస్తాను ఈ మాట. జ్ఞానం కొదువుంటే అడుగుమన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబండి అని ఎవరు పలకలేదండి, యేసయ్యనే పలికినాడు. దేవుని స్తోత్రం. వెతుకుడి మీకు దొరుకునని ఎవరు పలకలేదండి. తట్టుడి మీకు తీయబండి అని ఎవరు పలకలేదు. మీకు సంతోషం కావడం లేదా? ఇంత బంగారు మాటలు. కనుక యేసు ప్రభు మనకు ప్రేమనిచ్చినాడు. మన మూర్ఖులుగా ఉంటున్న సమయంలో, దేవుని ఎరగని సమయంలో, మన గుండె నిండుగా పాపం ఉన్న సమయంలో మనల్ని ప్రేమించి తన ప్రాణం మన కొరకు అర్పించి సిలువలో బలియాగం అయి
ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినాడు. ఆ సిలువ మీద చాపబడిన హస్తం తూర్పుకు పడమరకు లేకుంటే ఆ దిక్కుకు ఈ దిక్కుకు ఆ హస్తాలు చాపబడి ఉంది. అంతగా నిన్ను ప్రేమించినానని ఒకసారి నాకు ప్రభు అంతరాత్మలో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమిస్తారు ప్రభు నన్ను అన్నప్పుడు నేనున్నాను నీకు అన్నాడు. ద లవ్ ఆఫ్ జీసస్ అట్రాక్టెడ్ మీ. ఆయన చేతులు ఎప్పుడు కూడా లోబడని పిల్లల వైపు చాపబడి ఉందండి. హిస్ హ్యాండ్స్ ఆర్ స్ట్రెచ్డ్ టు ఎవ్రీ సిన్నర్ who can come to him any time of his life. Better late than never. మరి ఆలస్యమైన నీవు యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రేమను నువ్వు గ్రహించాలి. మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. మనం ఆయనను ఎన్నుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి ప్రేమ ప్రభువులో మనం చూస్తున్నాం. దెర్ ఇస్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో నిరీక్షణ ఉన్నది. యూ కెన్ కీప్ ఆన్ హోపింగ్ జీసస్. యూ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. నీకు తలవంపులు కావు, నీకు సిగ్గు అవమానం కలగదు యేసును నమ్మితే. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్. రోమిలకు రాసిన పత్రిక 15:13 ఉంది. యేసు క్రీస్తునందు విస్తారమైన నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉన్నదండి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు అనేకమైన సమస్యలతో ఇక్కడ కూర్చున్నామేమో, ఇదేలాగు సాధ్యం అదేలాగు సాధ్యమని. కానీ యేసు క్రీస్తుకు సమస్తము సాధ్యమే. యేసు ప్రభు అంటాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమని చెప్పినాడు. కనుక యేసు నామము అంత అమృతము లాంటిది, అంత ఘనమైనది, అంత విలువైనది, అంత శక్తి గలది. ఈ నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ సమస్యలన్నీ విడిపోతుంది అని చెప్పడానికి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేనేం కబుర్లు చెప్పడం లేదు. యేసు ప్రభు ఉత్తమమైన దేవుడని, నిజ దేవుడని, ఏకైక దేవుడని నిశ్చయంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారంటే, ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ జీసస్ ఈజ్ వర్త్ బిలీవింగ్. నమ్మడానికి ప్రభువు సరిపోయినాడని, చాలినవాడని నేను చెప్పగలను. అందుకే యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 11:28లో ఒక మంచి మాట అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎవరన్నారండి ఆ మాట? ఎవరు అనలేదు. అది మీ కష్టాలు ఉంటే మెల్లగా దాటుకుంటారు, వాళ్ళు చూసి చూడనట్టు చేస్తారు. కానీ కష్టం ఉంటే రండి నా దగ్గరికి. ఈ సవాలు మాత్రం ఎవరు, ఏ యుగ పురుషుడు, ఏ దేవుడు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వాళ్ళు ఎవరు పలకని మాట. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ కాడి సులువు చేస్తాను, మీ బరువు నేను తేలిక చేస్తాను అని సవాలుతో కూడిన మాట ఇక్కడ మీరు కనబడదు. మీకు పాప భారం ఉంటే రండి, రుణభారం ఉంటే రండి, మీకు వ్యసనాలు ఉంటే రండి, వ్యాకులం ఉంటే రండి, రోగం ఉంటే రండి అని పిలిచింది ఎవరండి? నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తానన్నాడు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసి వేయనన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ విల్ నో వే కాస్ట్ అవుట్ దోస్ హు కమ్ టు మీ. చాలామంది నన్ను గెలవడానికి వస్తారు. నేనెవరు? ఒక మానవురాలను. నన్ను గెలవడానికి వస్తే చాలాసార్లు వాళ్ళు పాపం నిరాశతో వెళ్ళిపోతారు, ఎందుకంటే నేను అందుబాటులో ఉండను. కానీ ఎల్లవేళలా అన్ని సమయాల్లో నీ ప్రార్థన ఆలకించడానికి, నీ పరిస్థితులను చక్కబెట్టడానికి, నీ సమస్యలను పరిష్కరించడానికి యేసు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. జీసస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. జీసస్ ఇనఫ్ ఫర్ యువర్ సిక్నెస్. జీసస్ ఈజ్ ఇనఫ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ద సాటన్స్ టెంప్టేషన్స్. చూడండి, ఆయన నిన్ను శోధన నుండి తప్పించగలడు, ఆయన నిన్ను రోగం నుండి విడిపింపగలడు, అపవాది క్రియలను నుండి నిన్ను విడిపింపగలడు. యేసుప్రభు ఒక చోట అంటాడు కదా, యోహాను 1 యోహానులో 3వ అధ్యాయంలో, నేను అపవాది క్రియలను లయపరచడానికే ఈ లోకానికి వచ్చినానని. ఎంత అద్భుతం ఇవన్నీ మనము ధ్యానిస్తున్నప్పుడు. ఈరోజు నేను విజయాన్ని ప్రకటిస్తున్నాను. యేసులో నీవు విశ్వాసం ఉంటే నీ జీవితం అంతా విజయభేర్యం రోగించవచ్చు. దానికి రుజువుగా 1 యోహాను 5వ అధ్యాయము నేను 4వ వచనం చదువుతాను. 1 John 5th chapter
4th verse. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నాతో కలిసి పలుకుతారా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం అంటే క్రీస్తునందున్న మన నమ్మకమే. హల్లెలూయా. కాబట్టి నేను ఓడిపోతున్నాను కుటుంబంలో, నేను ఓడిపోతున్నాను సేవలో, నేను ఓడిపోతున్నాను నా ఉద్యోగ జీవితంలో అని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు సిగ్గుపడడు. విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. విశ్వాసం ఉంచువాడు ఈ లోకంలో విశ్వాసం ద్వారా, ప్రభువునందు విశ్వాసం ద్వారా జీవించగలుగుతున్నాడు. ఓమ్నిక్రాన్ అంటే నీకేం భయం లేదు, కరోనా అంటే నీకేం భయం లేదు. ఎందుకంటే వీటన్నిటి మీద అత్యధికమైన విజయం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. జీసస్ ఇస్ ఎ కాంకరర్, జీసస్ ఇస్ ఎ విన్నర్. యేసు ప్రభు ఈ లోకంలో తన ప్రాణము సర్వలోకం పాప పరిహారార్థం అర్పించి ఆయన 3వ నాడు లేచినాడు. సాతానుడు మరణం ద్వారా ప్రభువును ఓడగొట్టాలనుకున్నాడు, కానీ మరణము ఆయనను బంధింపలేకపోయింది. 3వ రోజు సత్యం భూమి నుండి ఏ విధంగా మొలకెత్తుతుందో అలాగే సత్యమైన యేసు మరణాన్ని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. సాతాను గెలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధిని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆయన విజయవంతంగా మరణాన్ని, సాతాను, పాపాన్ని, లోకాన్ని అన్నిటినీ జయించి 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోడు, చనిపోయినను వాడు తిరిగి బ్రతుకుతాడని సవాలు చేసినాడు. అందుకే మరణ భయము మనకు లేదు. యేసు ప్రభు జననంలో మనకు దేవుడు వినిపించే శుభవార్త ఏంటంటే మరణ భయం లేదు. మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు మరణం ఒక నిద్ర. నిద్రపోయేవాడు లేస్తాడు తప్పకుండా. నిద్రపోయేవాడికి అది మరణం కాదు. అందుకే క్రైస్తవులు ఎవరు చనిపోయినా ఏమంటారు? స్లెప్ట్ ఇన్ ది లార్డ్. ప్రభువునందు వారు నిద్రించినారంటే తప్పకుండా పునరుద్ధానం ఉంది. మనం ప్రభుతో కూడా సదాకాలము ఉండబోతున్నాం. దేవుని ప్రేమ ప్రత్యక్షతనే క్రిస్మస్. వాట్ ఈస్ క్రిస్మస్? ఇట్స్ నథింగ్ బట్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫార్ ద వరల్డ్. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక ఏం పొందుకుంటున్నాడు? గట్టిగా చెప్పండి. నిత్య జీవమును పొందుకుంటున్నాడు. యేసు ప్రభు జనం ద్వారా మనకు గొప్ప బహుమానం అదేంటంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము. అందుకే పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 9:15లో ఒక మాట అంటాడు, చెప్పశక్యము గాని ఈ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రములు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్ కాల్డ్ జీసస్. ఈ బహుమానము మనమందరం పొందుకున్నాము. రక్షణ పొందిన వారందరం కూడా యేసును మన హృదయంలోకి స్వీకరించి క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకున్న మనమందరం కూడా ఇంత గొప్ప బహుమానం అది చెప్పడానికి వీలు కాదు, వివరించడానికి వీలు కాదు, వర్ణించడానికి వీలు కాదు. జాయ్ అన్స్పీకబుల్, ఎ గిఫ్ట్ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. చెప్పశక్యము కానీ ఈ గొప్ప వరము నిమిత్తం దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా మనస్ఫూర్తిగా పలకండి, ఇంకా గట్టిగా పలకండి హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు అంటారు, ఏమి ఇచ్చి మా రుణమును మేము తీర్చగలమయ్యా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ పేరట మేము ప్రార్థన చేస్తున్నాం. హౌ కెన్ వి రిపే యువర్ గ్రేట్ లవ్. అందుకే ఈ ప్రేమ ప్రకటననే క్రిస్మస్. మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఆయన నరవతారిగా వచ్చినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, ప్రాణాన్ని అర్పించినాడు, పాపం నుండి మనల్ని విడిపించినాడు, మనల్ని బూదిగంతముల వరకు సాక్షులుగా నిలబెట్టినాడు. ఎంత గొప్ప హుందాతనము నీకు ప్రభువులో ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు ఎల్లకాలం జీవించాలని క్రైస్తవులకు ఉండదు ఆశ. బ్రతుకుటైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైనా అది నాకు లాభమే. దేవునికి స్తోత్రం. క్రైస్తవులము మనమంతా పులిబిడ్డలం. మనం యూదాగోత్రపు సింహము యేసు. మనం దేనికి భయపడడం? రోగానికి భయపడడం, శత్రువులకు భయపడడం, సాతాను కార్యాలకు భయపడడం. యేసు రక్తమే జయం అంటాం. దేవునికి స్తోత్రం.
నిత్యము జయాన్ని ప్రకటిస్తూ బ్రతికే నాకు అనిపిస్తుంది ఒకే ఒక వర్గము, అది క్రైస్తవ బిడ్డలు. అయితే క్రైస్తవత్వం ఒక మతం కాదు, అది మతం అని పొరపాటుతో ఎన్నో కలహాలు. కానీ క్రైస్తవత్వం ఒక మతం కాదు. యేసుప్రభు ఒక దివ్యమైన మాట పరిశుద్ధ గ్రంథంలో అంటాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 23 మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. యేసుప్రభు మతం కలపడానిక ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది. తెలియని వాళ్ళు ఇది గమనించాలి. మతంలో కలుపుకోమని ఎక్కడ యేసుప్రభు అనలేదు. అందుకే ఇక్కడ గద్దిస్తున్నాడు. వేషధారులను, శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తూ ఒక మాట అంటాడు. ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తున్నారు. అంటే వీఆర్ నాట్ టు కన్వర్ట్ పీపుల్. ఏదో కన్వర్షన్ అని, యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిందని భయాలు, ఇవన్నీ అనవసరం. మనది మతం కాదు, ఇది మార్గం. ఇది పలకండి నాతో, ఏంటిది? మార్గం ఇది. అందుకే అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఆయన నమ్మడం ద్వారా మనం సరైన మార్గంలో వెళ్తున్నాం, నిత్య జీవానికి మనం ప్రవేశిస్తున్నాం. పాపం కానీ, మరణం కానీ, ఈ లోకం కానీ, సాతానుడు కానీ మన మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నవారు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయన్. కనుక ఈరోజు మనము జరుపుకుంటున్న ఈ పండుగ, ఇది అందరి పండుగ, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము అని వాక్యంలో ఉంది. లూకా సువార్తకు వద్దాం, 2వ అధ్యాయము. ఆ దేశంలో కొందరు 8 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. లూకా సువార్త 2:8 నుండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. చూడండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము దూత తెలియజేస్తున్నాడు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, క్రిస్మస్ పండుగ కొందరికి కాదు, ఇది చెప్పండి అందరికీ ఇది పండుగ. ప్రజలందరికీ సువర్తమానము. ఏంటా సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ లోకంలో ఎవ్వరు కూడా ఈ పేరుతో రాలేదండి. ఎవరైనా వస్తే చెప్పండి నాకు, రక్షకుడు అనే పేరుతో వచ్చినాడా? రాలేదు. ఈయన ప్రజలందరికీ మరి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం, ఎవరి పుట్టుకలో కూడా పరలోక సైన్య సమూహం పాడబడినట్టు ఎక్కడ రుజువు లేవు. యేసుప్రభు పుట్టుకలోనే ఆ పరలోక సైన్య సమూహము మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండాను. అంటే ఎంత అద్భుతం! అసలు గొర్రె కాపర్లకు మొట్టమొదట ఈ శుభవార్త అందించడము ఒక గొప్ప అద్భుతం. సాధారణంగా ఒక మంచి వార్త, మనం చాలా ఉన్నతమైన వారితో స్నేహం చేసి వారితో ఉన్న సహవాసం ద్వారా గొప్ప గొప్ప వార్తలన్నీ వారితో పంచుకుంటాం మనం. ఆల్ మెయిన్ న్యూస్ ఆర్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ఇంపార్టెన్స్ వీ నెవర్ షేర్ విత్ ఆర్డినరీ పీపుల్. కానీ యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఆయన రాకడ గురించి ఉన్న వార్త దేవుడు గొర్రె కాపర్లకు తెలియజేసినాడు. అదొక వింతైన సంఘటన.
తర్వాత ఎవరు కూడా నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా మీరు పశువుల పాకలో జన్మించినారంటే ఎవరు చెయ్యి ఎత్తారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా పుట్టారా మీరు పశువుల పాకలో? మిమ్మల్ని ఎప్పుడైనా శిశువుగా ఉన్నప్పుడు ఆ పశువుల తొట్టిలో పండబెట్టారా? పొత్తి గుడ్డలతో చుట్టినారా? చూడండి, ఇదంతా కూడా అద్భుతమైన కార్యము ప్రభు యొక్క జననంలో అని మనము గమనించాలి. మహా సంతోషకరం ఈ శుభవర్తమానం. ఇది ప్రజలందరికీ ఇది మహా పండుగ. సాధారణంగా ఎవరు బర్త్డే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరిదైనా బర్త్డే అంటే మన ఇంటి మట్టుకు చేసుకుంటాం బర్త్డే. లేక బస్తీకి లీడర్ అంటే ఆ బస్తీ వాళ్ళందరూ చేసుకుంటారేమో. లేక ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బర్త్డే అంటే అందరూ మరి సంతోషంగా చేసుకుంటారేమో. కానీ ఇలాంటిది కాదు క్రీస్తు జననం. ఇది ఒక దేశానికి, ఒక నాగరికతకు, ఒక కులానికి, మతానికి పరిమితమైనది కాదు. యావత్ ప్రపంచం సంబరంగా జరుపుకునే ఒకే ఒక పండుగ అండి క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్పినాను, ఇది మహా పండుగ. మహాదేవుడు యేసు ప్రభు. ఇది మహా గొప్ప సంతోషమని, ఇది ప్రజలందరికీ రక్షణ అని, ప్రజలందరికీ కూడా సంతోషమని, ఇది కొందరికి కాదు అందరికీ ఉన్న శుభవార్త అని అందుకే నేను వాక్యం నుండి మీకు చెప్పగలను. కనుక మరొక గొప్ప కార్యం, క్రీస్తు పుట్టుకలో ఉన్న ప్రత్యేకత, కాలమే 2 ముక్కలైంది. ఇది ఎవరి జననంలో కూడా ఇలా కాలం 2 ముక్కలు కాలేదు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే క్యాలెండర్ కూడా క్రీస్తు జననానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇంతంత కాదు కదా. అది కూడా మనము గమనించాలి. తర్వాత నేను గమనించిన సత్యం క్రీస్తు పుట్టుకలో ఏంటంటే ప్రవచనముల నెరవేర్పు. పాత నిబంధనలో క్రీస్తు పుట్టుక గురించి చెప్పిన మరి ప్రవచనాలన్నీ కూడా తూచా తప్పకుండా అది క్రీస్తు జననంలో నెరవేరడం చాలా అద్భుతం. యెషయా గ్రంథం 9:7 మనం చూస్తాము, 6 చూస్తాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఇలాంటి గొప్ప బిరుదులతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఇది యెషయా ప్రవక్త దాదాపు యేసు పుట్టుకకు ముందు 700 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరు. ఇంకా మీరు యెషయా 9:2 చూసినప్పుడు అది కూడా యేసు ప్రభు యొక్క జననానికి ఎంతో అద్భుతమైన ఎగ్జాక్ట్ ప్రాఫెసీ. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో ఉండేవారికి గొప్ప వెలుగు ప్రకాశింపబోతున్నది. దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ గ్రేట్ లైట్. మరణ ఛాయలో ఉండేవారికి, మరి దేశ నివాసుల మీద, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే గొప్ప మరి ప్రవచనం. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. మరొకటి మీరు చూసినప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ, క్రైమ్స్ కానీ, లేక దొంగతనాలు కానీ ఇవన్నీ చేయలేరు. అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద రియల్ క్రిస్టియన్స్. నామకార్థ క్రైస్తవులు ఎంతోమంది లోకంలో ఉండొచ్చు. కానీ యేసు ప్రభువును అంగీకరించి రక్షకునిగా స్వీకరించి హృదయంలో ప్రతిష్ఠించుకున్న ఎవరు కూడా ఇలాంటి అక్రమాలు కానీ, దోపిడీలు కానీ, వ్యభిచారం కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ వీటి జోలికే పోరు. ఎందుకంటే క్రీస్తు మూలంగా పుట్టిన వారికి క్రీస్తు బీజం వారిలో ఉందని వాక్యం నుండి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దే హ్యావ్ ద సీడ్ ఆఫ్ జీసస్, దే కెనాట్ సిన్. మొదటి యోహాను 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మరి 9వ వచనం, 1 John 3:9, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇదంత పెద్ద మాట ఇది. ఆమేన్ అని పలుకుతారా ఒకసారి? మీరు పండుగ మూడ్లో ఉండి ఆమెన్ సరిగా పలకడం లేదు. మనకు పండుగ ఆమెన్ పలకడమే. ఎందుకంటే ప్రతి వాగ్దానము అది నెరవేరుతుంది నమ్మిన వారి ఎడల. ఒకసారి గట్టిగా ఆమెన్ పలకండి. ఆమెన్. ఏదో యేసుని అంగీకరించిన తర్వాత ఇటు సగం అటు సగం
ఇటు పాపం చేస్తూ అటు బైబిల్ పట్టుకొని నాటకాలు ఆడుతూ ఇలాగూ బ్రతకలేరు. ఒకవేళ అలాగ నటిస్తే నరకమే వారికి, నాశనమే వారికి అంతం. అలా చేయలేరు, ఎందుకంటే వాక్యం అలాగుంది. యూ కెనాట్ సిన్, యూ కెనాట్ ట్రావెల్ ఆన్ 2 boats. 2 పడవల్లో నువ్వు ప్రయాణం చేయలేవు. అది నీకు చాలా విపత్తు, నిన్ను నాశనంలోను నష్టంలోను మరణంలోకి ఈడ్చుకొని పోతుంది అలాంటి స్వభావం. కాబట్టి ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా రాసుకోండి. 1 యోహాను 3:9 ప్రకారము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. హల్లెలూయా. కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. కెనాట్ సిన్. ఒక గొర్రెని పోయి మురికిలో దొరలమంటే దొరుకుతుందా అండి? దొరలేదు. ఇట్ హేట్స్ అన్క్లీన్నెస్. మీరు గొర్రెలు నేను కాపరి అన్నాడు, దాని చాలా అర్థం ఉంది. గొర్రెల గురించి కూడా నేను ఒకసారి ప్రసంగం చేసినాను. కొద్దిగా మురికి దాని మరి దేహం మీద అంటితే చాలు, అది పోయి గోడ బట్టి గట్టిగా రాక్కొని దాన్ని వదిలించుకుంటుంది. కాపరి చూస్తే కూడా ఆ గొర్రెను కొట్టం దగ్గర ఉంటాడు అక్కడ కాపరి. ఒక్కొక్క గొర్రెను తడుముతూ ఏదైనా అంటుకుంటే చేతితో స్వహస్తాలతో తీసేస్తాడు. ఎంత అద్భుతం అండి ఈ మార్గం. కనుక ఇది దేవుని బిడ్డలమైన మన కొరకు దేవుడు దాచించిన మేళ్ళు అన్నమాట. ఇవన్నీ దాచించిన ఆశీర్వాదాలు. యేసు ప్రభులో మరొక ప్రత్యేకత, ఆయన పుట్టుకలో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ మనం చరిత్రలో చూస్తే దేవుళ్ళు కానీ యుగ పురుషులు కానీ దుష్టులను శిక్షించడానికి, పాపులను రక్షించడానికి వచ్చినారు. కానీ యేసు ప్రభు ఒకే ఒక దేవుడు పాపులను రక్షించడానికి వచ్చినాడు. మార్క్స్ వార్త 2:7 ఒక మాట ఉంది, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకు వచ్చినాను. రోగికి వైద్యుడు అక్కర లేదు. రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కరలేదన్న ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. దేవుని స్తోత్రం. కనుక మరి క్రిస్మస్ పండుగ అంటే ఏంటి అంటే దేవుడే మానవుడైన రోజు. గాడ్ బికమింగ్ మ్యాన్. దేవుడు మానవుడైనాడు. ఆయన మరి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా మరి మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే పేరుతో వచ్చినాడని. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడినని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తాం. కన్యక గర్భవతి అయింది. అది కూడా చాలా గొప్ప వింత. ఇదంతా క్రిస్మస్ వింతలు అన్నమాట. యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు. అందుకే ఆశ్చర్యకరుడైన యేసు, ఆయన ఆశ్చర్యకరుడు. కన్యక గర్భవతి ఎలాగవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక పుట్టబోవు శిష్యుడు సర్వలోకానికి రక్షకుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడని మనము లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. అది కూడా ఒక ప్రత్యేకత. అంటే పాపము ద్వారా యేసుప్రభు ఈ లోకానికి రాలేదు, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కన్యక గర్భవతి అయి మరి పురుష సంయోగం లేకుండా ఆమె ఈ లోకానికి రక్షకుని కనగలిగిందని మనము విశ్వసిస్తున్నాం. ఎంత గొప్పది ఈ మాట. ఎలిజబెతు మరి ఒక వందన వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏం చేసినాడంట? గంతులు వేసినాడంట. అంటే యేసుప్రభు యొక్క మహత్యమే కదా. ఎంత శక్తి సంపన్నుడు ప్రభు అని మనము అర్థం చేసుకోవాలి. ఆయనలో విశ్వసించువారు సమాధానం కలిగి ఉంటారు. నేను చెప్పినాను, ప్రేమ, సంతోషం, నిరీక్షణ, సమృద్ధి, సమాధానము యేసులోనే ఉన్నది. యేసులోనే ఉన్నది. ఇవన్నీ మీకు యేసులోనే లభిస్తుంది. ఇంకో మాట మీకు చదివి వినిపిస్తాను. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట మీరు గమనించండి. 1 John 2:2 మొదటనే చదువుతున్నాను. 2:1 and 2. 1 John 2nd chapter 1 and 2. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇంగ్లీష్లో అపీజ్మెంట్ అంటారు. దేవుని ఉగ్రత మన మీద రాకుండా యేసు ప్రభు శాంతికరమై ఉన్నాడండి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనకు ఉత్తరవాది ఆయనే. ఆయన మన పాపముల నిమిత్తము శాంతికరమై ఉన్నాడు. అంటే పాపం చేసే ప్రతివాడు కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. బికాస్ గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ, హోలీ గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సిన్. ద మూమెంట్ యు సిన్, యు ఆర్ ఎక్స్పోజ్ టు ద రాత్ ఆఫ్ గాడ్. నువ్వు పాపం చేసిన ప్రతిసారి నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, ఇది నీ నాశనమునకే, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందని. అయినా పరిశుద్ధాత్మను కూడా నెట్టివేసి పాపం చేసావంటే పాపం వల్ల వచ్చు జీతము, గట్టి చెప్పండి, మరణమే. అక్కడ ఏ కన్సెషన్ లేదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను మరణం నుండి జీవంలోకి దాటించినాడని అర్థం. మరణపాత్రుడమైన నీవు మరి యేసు ప్రభు యొక్క సిలువలోని రక్తము చిందించడం ద్వారా నీవు ప్రభువును రక్షకుడుగా నీ హృదయంలో స్వీకరించి, హృదయము మరి విశ్వాసంతో నింపబడి నోటితో నీవు యేసును రక్షకునిగా ఒప్పుకుంటున్నావు. యేసు గొప్ప నామంలో ప్రార్థన చేసి విడుదల పొందుతున్నావు. అందుకే యేసు నామంలో ప్రార్థన చేయి ప్రతివాడు కూడా రక్షింపబడతాడని రోమా పత్రికలో రాసి ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి మీతో ఒక దేవుని సేవకురాలుగా నేను తెలియజేస్తున్నాను. ప్రభు ఆయన ఎవరు? హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న విరిగి నలిగిన హృదయమునకు అతి సమీపంగా ఉండే దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ మాట మీకు పరిశుద్ధ గ్రంథం నుండి చూపెడతాను. తిమోతికి రాస్తూ పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అన్నప్పుడు యేసు గురించి ఉన్న నిర్వచనం ఇక్కడ ఉంది. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. మనం అందరం కలిసి చదువుదామా? 1 తిమోతి 6:15. నాతో పలకండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలియుండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. రియల్లీ ఇట్స్ సచ్ ఏ గ్రేట్ థింగ్ టు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఇన్నఫ్. అంతే. యేసు రుచి చూసిన వారు ఇంకా ఈ లోకము యొక్క రుచుల వెంబడి వెళ్ళలేరు. యేసు చాలు నాకు. నీతో సదాకాలం ఉండేవాడు యేసు ప్రభువే కదా. ఈ మహమ్మారి రోగం వస్తే నిన్ను తీసుకుపోయి కాలు చేతులు కట్టిపడి ఐసీయూలో పడేస్తారు. ఎంత ఉన్నవాడవైనా, ఎంత పదవి ఉన్నా, నీకెంత బంధు బలగం ఉన్నా, ఎంత డబ్బు బ్యాలెన్స్లు ఉన్నా, జీరో. యూ హ్యావ్ టు బి షిఫ్టెడ్ టు ఐసీయూ. నేను ఎప్పుడు చెప్తాను, జాగ్రత్త, యేసు లేని జీవితం. ఐసీయూలో పడ్డామంటే ఐసీయూ అంతే. ఇక నిన్నే చూస్తాను నేను, ఇంకెవ్వరూ అక్కడ సహాయానికి రారు. జాగ్రత్త. యేసును అంగీకరించండి, ప్రభువుని నమ్ముకోండి. ఆయనను రక్షకునిగా మీరు స్వీకరిస్తే ఐసీయూ కూడా బెదిరే అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు సదాకాలము తోడై ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా ఆయన ఉంటాడు నీతో, సర్వవ్యాపి. హల్లెలూయా. రోగానికి భయం లేదు, ఆయన ఉంటాడు పక్కన. హాస్పిటల్లో పడ్డా భయం లేదు, ఎందుకంటే ఆయన పక్కన ఉంటాడు. ఐసీయూలో కట్టిపెట్టి పడేసిన అక్కడ భయం లేదు, ఎందుకంటే అక్కడ కూడా ఉంటాడు. అందుకే అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, ధైర్యంగా సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను తెలియజేయండి. నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉన్నాను. మత్తయి సువార్త 28:20 వచనం. ఈ లోకంలో నీకెవరు తోడు ఉండరు, వదిలిపెడతారు. నువ్వు అందవిహీనమైతే నీ సొంత వారే నిన్ను తృణీకరిస్తారు.
నీకు డబ్బులు లేకుంటే నిన్ను చీకొడతారు, పదవులు లేకుంటే నీ జోలికే రారు, నీకు ఇల్లు లేదు వాకిలు లేదంటే నీ పేరే ఎత్తారు, పనికిరాని వాడు అంటారు. కానీ యేసు ప్రభు మనకెప్పుడు కూడా సదాకాలం అందుబాటులో ఉన్నాడు. చివరిగా ఒక వాక్యం చదివి మరి నేను ముగిస్తాను. ఈ ప్రభువును నీవు అంగీకరించాలి, రక్షకునిగా స్వీకరిస్తే నీ జీవితము ధన్యమైపోతుంది. ఈ లోకం మట్టుకు ఆయన చాలినవాడు, మరణమైన తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఆయన సరిపోయినవాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 చదివి నేను ముగిస్తున్నాను. హెబ్రూస్ 4th chapter 14 to 16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చాలామంది అంటే మాకు ఎవ్వరు లేరండి అని పాటలు పాడుతూనే ఉంటారు, దైవ కార్యాలు చేస్తూ కూడా మాకు ఎవ్వరు లేరు, నా అన్నవాళ్ళు లేరంట. నా అన్నవాళ్ళు లేరు అనేవాళ్ళు గమనించండి, నీకు ప్రభు ఉన్నాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో సవాలు విసురుతాడు. క్యాన్ ఎనీవన్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ సిన్ ఇన్ మీ? ద ఓన్లీ పర్సన్ హూ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వితౌట్ సిన్ ఈజ్ నో వన్ ఎల్స్ బట్ జీసస్. పాపం లేని వాడిని ఆరాధిస్తున్నావు, నువ్వు పరిశుద్ధిని ఆరాధిస్తున్నావు, పరిశుద్ధిని సన్నిధికి వస్తున్నావు, పరిశుద్ధిని పేరటో మోకాళ్ళు వంచుతున్నావు. పరిశుద్ధుడు నీకు ఎల్లకాలం తోడుగా ఉన్నాడు. పరిశుద్ధుడని సర్వదా పిలువబడిన గొప్ప ప్రధాన యాజకుడు. మరి ఆయన మనకు తోడై ఉన్నాడు. మన బలహీనతలందు ఆయన సహానుభవం గలవాడు. ఆయన సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినాడు కానీ పాపం చేయలేదు. అందుకే ఇది చాలా ముఖ్యం. హెబ్రీ 4:16. ఈరోజు సమస్యలతో తల్లడిల్లిపోతున్న వ్యక్తులు ఎవరైనా కానీ, కుటుంబ సమస్యలే కానీ, ఉద్యోగ సమస్యలే కానీ, శారీరకమైన రుగ్మతలే కానీ, దెర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో అద్భుతమైన శక్తి ఉంది. యేసు నామంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. యేసు నామంలో నీ యొక్క ఆటంకాలు తొలగిపోతుంది. యేసు నామంలో నీకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతుంది. యేసు నామంలో అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమవుతుంది. యేసు నామంలో సూచక్రియలు జరుగుతుంది. యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు నామంలో వింత కార్యాలు కూడా నీ జీవితంలో చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే ఈ 16వ వచనం చదవండి. మనము కనికరింపబడి గనుక ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకుండగా మనం భయపడే అవసరం లేదు. గనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాం. దేవునికి స్తోత్రం. నాకెంతో సంతోషం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను నడిపించడం నా ధన్యత. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తూ దాదాపు 29 సంవత్సరాలు దాటిపోతుంది. ఎందుకు నాకు ఇది చాలా సంతోషం మేము నడిపించాలంటే, మీరు దేవుడు నాకు బయలుపరిచినవి మీకు చెప్తే వెంటనే దాన్ని స్వీకరించి దాని ప్రకారం నడుచుకుంటారు. అదే నాకు చాలా గొప్ప కిరీటం అనమాట. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ నాకు ఆనందము, నాకు కిరీటమై ఉన్న మరి మీరు అని సంబోధిస్తాడు. అలాగే ఎందుకంటే నేను దేవుడు ఆత్మ నాకు బయలుపరిచింది, ఏ సమస్య అయినా ప్రార్థనకు మించింది కాదు. కాబట్టి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 30 గంటల ప్రార్థన పెట్టినాం జూమ్లో. మీరు కూడా ఐడి నంబరు మీరు స్టాల్లో అడిగితే మీకు ఇస్తారు. యూట్యూబ్లో అంతా రాస్తున్నాము. మెసేజ్ దగ్గరనే ఆ తంబ్లైన్లో ఉంటుంది, పాస్వర్డ్ అండ్ ఐడి ఇవన్నీ. మీరు కూడా జాయిన్ కావచ్చు. ప్రతి శుక్రవారం అలాగూ ఉదయం 3 గంటల నుండి మరుసటి రోజు 9 గంటల వరకు 30 hours ప్రేయర్. అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, హౌ పీపుల్ ప్రే. అసలు నిద్రపోయే సమయం కూడా ప్రార్థన చేస్తారు. రాత్రంతా నిద్ర లేకుండా ఉంటారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం.
ఇలాంటి కార్యము కేవలం యేసు ప్రభు ద్వారానే సాధ్యం. మరి ఏ విధంగా కూడా ప్రజలను ఆకర్షించేది మరి ఏముంది? యేసునామమే కదా. ప్రార్థన చేయడానికి ఎంత ఉత్సాహం, నడిపించడానికి ఎంత ఉత్సాహం. ప్రభు పేరట వాళ్ళ సమస్యలు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, అది ఇంకా అద్భుతం. క్రీస్తు ప్రేమ లేకుంటే మనం ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేస్తాం? స్వార్థపరమైన ప్రార్థనలు కావండి. ఆ 30 గంటల ప్రార్థన మీరు అటెండ్ చేసి చూడండి. మీకు వీలున్నంత సమయం ఉండండి, కానీ అక్కడ స్వార్థమైన ఒక్క ప్రార్థన మీకు వినబడదు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, అది యేసు స్వభావమే కదా. ఇప్పుడు కూడా యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే, యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఆయన మన కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వాత్సల్యత ప్రతిదినము నూతనంగా ఉంది. ఆయన కృప నిరంతరము నిలుచును. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంది, యేసు ప్రభు ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనము నశించిపోవడం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన భక్తి, నీతి, మన గొప్పతనం ద్వారా ఇలా సజీవులమై ఉన్నాం, అన్ని దీవెనలు పొందుకుంటున్నాం. ఒట్టిదే ఆ మాట. అది ప్రభు యొక్క గొప్ప మహిమ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హీ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇంటర్సీడర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందుకే మనం వెంటనే సహాయం పొందుతున్నాం, వెంటనే కృపను పొందుతున్నాం, వెంటనే మన మార్గంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతుంది, వెంటనే మనం భయపడింది ఏది కూడా మనకు జరగడం లేదు, వెంటనే దైవాశీర్వాదాలు పొందుకుంటున్నాం, వెంటనే మనకు శక్తి పొందుకుంటున్నాం. చావునకు లోనైన ఈ శరీరంలో యేసు ఆత్మ నిలుస్తుంది కాబట్టి మనకు వెంటనే ప్రార్థనకు జవాబు పొందుకొని తిరిగి దేవుడిచ్చిన పనులను మనం చేయడానికి ఉనికిని పొందుకుంటున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి గొప్ప క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్వశ్చన్ మార్క్ ఉందండి. రోమీలకు రాసిన పత్రిక 8:35లో ఇలాంటి గొప్ప ప్రేమను మనం అనుభవిస్తున్నాము కదా. ఇలాంటి గొప్ప క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇప్పుడు క్రైస్తవులను చాలా హింసిస్తున్నారని, పీడిస్తున్నారని, చంపుతున్నారని వార్తలు నార్త్ ఇండియా అంతా రగిలిపోతుందని వింటున్నాం. కానీ వాళ్ళు సంతోషంతో భరిస్తున్నారు. యేసు ప్రభు యొక్క స్వభావం వారిలో ఉంది. తిరుగుబాటు లేదండి. చనిపోయినను మాకు సంతోషమే, మేము దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. కానీ మేము యేసును కాదని అనను. ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప ఫెయిత్ అండి ఇది. ప్రాణం తప్పించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడతారు. ఈరోజు కూడా చెప్పినాను ఒకరికి, అబద్ధం ఆడకు నువ్వు, అంతే. సత్యవంతమైన దేవుడు నీలో ఉండాలంటే డోంట్ అటర్ లైస్. ఎందుకు భయపడతావు నువ్వు మనుషులకు? నిజం పలుకు. చేసినంటే చేసినాను, చేయలేదంటే చేయలేదాను. ఈ సత్యవంతుడైన ప్రభుతో అబద్ధంకి ఏం పని? ఇంత గొప్ప ప్రభు, నీకు ప్రాణం పెట్టిన ప్రభు, ఆయన నీ పక్షం ఉండుంటే నీకు విరోధి ఎవడుంటాడు? క్రీస్తును కాదని తప్పించుకుందామని అనుకుంటున్నావా? అయితే నీవు నిజమైన మరి క్రీస్తు బిడ్డవు కాదని అర్థం. ఇక్కడ పౌలు అంటున్నాడు, పౌలు ఎంతగా ప్రేమించినాడు ప్రభువును, శిరచ్ఛేదనములకు గురైనాడు, తల నరికిన క్రీస్తును కాదని లేదు. ఆయన బ్రతకడానికి సరిపోయినవాడు, చనిపోయడానికి కూడా సరిపోయినవాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏముంది ఈ లోకంలో? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. దేవుని స్తోత్రం. మరణమైనను, నాతో పలకండి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది ఏదైనను
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Nothing can separate us from the love of God. Nothing can separate us from the love that He has shown on the cross of Calvary. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏ వైరస్ కూడా, ఈ కనబడని వైరస్కి ఎంత గజగజలాడిపోతారు కదా. యేసు ప్రభుని అడిగితే ప్రత్యక్షం అవుతాడు నీకు. ఆయన సౌలుకు ప్రత్యక్షము కాగానే ఆయన భక్తకోటికి అపోస్తులుగా మారిపోయినాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టినాడు. శిరచ్ఛేదనానికి గురైనాడు, భయపడలేదు. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభము. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసి ముగిస్తాను. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో భాగుగా ధరనేర్పినావు. భాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందున్. విజయుడా నిన్ను వేడుకొందున్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడ చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణమునర్పించినావు. ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయేసయ్యా నీకు. ఇంతయనివా
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచిన, రుజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందున్, విజయుడా నిన్ను వేడుకొందున్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. ఇలాంటి యేసును ఎంతమందికి కావాలి? మీ చేతులు చూపెట్టండి. నాకైతే కావాలి. నా 2 చేతులు ఎత్తినా సరిపోవు. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ ప్రేమ ఎంత అపారమైంది తండ్రి. ఎంతగా మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువును ఈ లోకంలోకి మానవతారిగా పంపినావు. మానవ రూపం దాల్చి దాసుని పోలికలో నైనా తను తాను రిక్తునిగా చేసుకొని పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణం వరకు సహనం చూపి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసును మరొకసారి ఆరాధించడానికి, మనస్ఫూర్తిగా సేవించడానికి, పాడి స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప పండుగ దినం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు బలి అయిన యేసు ఏమిచ్చి మా యొక్క రుణమును మేము తీర్చగలం తండ్రి. నీవిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ గొప్ప నామంలో ప్రార్థన చేయడానికే మేము యోగ్యులమై ఉన్నాం. నీవు పూజార్హుడవు, స్తోత్రింపదగినవాడు, ఆరాధనకు యోగ్యుడు. మా బ్రతుకులు మార్చినావు తండ్రి. చెప్పశక్యముగా నీ గొప్ప వరమైన నిన్ను ఆరాధించడం ఎంత భాగ్యం. పాటలు పాడడం ఎంత గొప్ప భాగ్యం. నీ పేరట కూడుకోవడం ఎంత గొప్ప భాగ్యం. నీ మాట వినడం ఎంత గొప్ప భాగ్యం. నిన్ను అనుకరించడం, వెంబడించడం అదెంత గొప్ప భాగ్యం. చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించినావు. నీ గుణాతిశయములను ప్రచురం చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. రాజులైన వంశంగాను, యాజక వంశముగాను నైనా ఈ గొప్ప రాజరికాన్ని మాకందరికి అనుగ్రహించినావు. ఏర్పాటైన జనంగా చేసినావు. విలువైన నీ సొత్తుగా మార్చినందుకు హృదయపూర్వకంగా నీకు ఆరాధన మేము అందిస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినం ప్రపంచం యావత్తు జరుపుకుంటుంది. కొందరు మరణిస్తున్నారు, కొందరు నూతన జీవంలోకి ప్రవేశిస్తున్నారు. తిని త్రాగి అదుపు లేకుండా వాహనాలు నడిపిస్తూ పండుగంటూ మితిమీరి త్రాగి నైనా మరి ప్రాణాలు అంతమైపోతుంది, గాలిలో కలిసిపోతుంది. అది కాదు నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఎప్పుడైతే ఇంత గొప్ప ప్రభువును హృదయంలోకి స్వీకరించి రాజుగా ప్రతిష్ఠించుకుంటే అది ఎంత ధన్యకరమైన జీవితం. నిన్ను కలిగిన వారి జీవితం ఎంత అద్భుతం, ఎంత ఆశీర్వాదకరం. క్రీస్తునందున్న జీవితం ఎంత నూతనత్వం ఉంటుంది, ఎంత మహిమ గలది, ఎంత ప్రయోజనకరమైనది, ఎంత భాగ్యవంతమైనది. నువ్వు తలుపు తట్టుతూ ఉన్నావు, తలుపునొద్ద నిల్చుండి తట్టుతూనే ఉన్నావు నాయనా. నీ స్వరం విని తలుపు తీసినడలా నేను ప్రవేశిస్తానన్నావు. వారితో కూడా భోజనం చేస్తానన్నావు, సహవాసం చేస్తానన్నావు, నిరంతరం వారితో ఉంటానన్నావు. ఎంత గొప్ప భాగ్యము నిన్ను కలిగి ఉండడం ప్రభువా. నైనా మరి ఈ దినం రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా క్రీస్తును కాదని జీవించే వారి కొరకు ప్రత్యేకంగా నీ దాసురాలు మొరపెడుతున్నాను. సంఘమంతా ప్రార్థన చేస్తుంది నాయన. ప్రార్థించే ఒక సంఘము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను అనుగ్రహించినావు. ఎంతోమంది యవనస్తుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతోమంది ప్రభును కాదని కఠినాత్మల కొరకు మేము మొరపెడుతున్నాం. వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడితనం కలుగజేస్తుండగా క్రీస్తు ప్రకాశం వారి హృదయంలో ప్రకాశించకుండా
ప్రభువా, ఆ గుడ్డితనాన్ని మీరు తొలగించాలని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలోని అమూల్యమైన సంగతులను గ్రహించడానికి వారి మనోనేత్రములను విప్పునైనా నైనా జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. రక్షణ పొందిన వారు కూడా యేసును వెంబడించి జీవించడానికి సహాయం దయచేయండి నాయనా. అటు సాతాను స్వరానికి ఇటు దేవుని స్వరానికి లొంగి రెండు ప్రపంచాలను ఆనందిస్తామని చాలామంది అనుకుంటారు. మోసపోతున్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. తప్పకుండా మేము చేసే పనులను ఎరిగే దేవుడు నీవు. ఈ పరిశుద్ధమైన మార్గంలో మేము నడుచుకోవడానికి ఉన్న సిద్ధ మనసు మాకు దయచేయండి. నీ బీజము మాలో ఉన్నది. మేము పాపం చేయలేము, చేయజాలము. ఆ క్రీస్తు బీజాన్ని మాలో నాటినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మూలంగా పుట్టినవాడు ఈ లోకాన్ని జయించగలుగుతున్నాడు, పాపాన్ని జయించగలుగుతున్నాడు. క్రీస్తును అంగీకరించిన వాడు మరణించినను పునరుద్ధానం ద్వారా జీవిస్తున్నాడు. నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడు. సదాకాలం యేసుతో రాణిస్తున్నాడు. అవును ప్రభా, ఈ సత్యాలన్నీ పరిశుద్ధ గ్రంథములో లిఖితములై ఉన్నాయి. మేము నమ్మిన యెడల దేవుని మహిమను మా జీవితంలో చూడగలుగుతాం. నమ్మిన వాడు రక్షింపబడుతున్నాడు, నమ్మని వానికి శిక్ష ఉందని వాక్యంలో ఉంది. సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే, సదుపాయాలు ఉండగానే మా హృదయాలు ప్రభు నీ కొరకు స్వాగతం పలకడానికి మాకు సిద్ధ మనసు దయచేయండి. రక్షణ పొందలేని వారికి, పొందగోరు వారికి నీవు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నీ చేతులు ఎప్పుడు చాపబడి ఉంది. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం అని వాక్యంలో చూస్తున్నాం. తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు ఆ కాపరి ఎంతో సంతోషిస్తున్నాడు. పోగొట్టుకున్న నాణ్యము ఆ స్త్రీ కనుగొన్నప్పుడు ఆమెకు ఎంతో సంతోషం. ఒక పాపి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పరలోకంలో గొప్ప ఆర్భాటం ఉంటుందని లూకాసు వార్త 15లో మేము చూస్తున్నాం. నాయన, ఈరోజు యేసు లేని జీవితం చీకటి జీవితం అని, అటివారికి నీవు ప్రేమామయుడిగా, ప్రేమా స్వరూపిగా వారిని ఆహ్వానిస్తున్నావని మేము చాటిస్తున్నాం. ప్రభువా, నువ్వు చూపిన అపారమైన ప్రేమ కొరకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొండితనం, మోటుతనం, మాట వినలేని ఆ స్వభావం తొలగించి మృదువైన స్వభావము దయచేసి పాపులకు రక్షకుడుగా నువ్వు వచ్చినావని, నీలో విజయం ఉన్నదని, నీలో జీవం ఉన్నదని, నీలో నిత్య జీవం ఉన్నదని, నీవు మా జీవితానికి ఇహలోకమందు పరలోకమందు చాలినవాడవని నమ్ముడకు సహాయం దయచేయండి. ప్రభువా, ఈ రక్షణ మార్గంలో నడుచుకోవడానికి మీరు కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి.